హైదరాబాద్కు చెందిన చల్ల శ్రీనివాస శాస్త్రి అయోధ్య రాముడికి వెండి ధనస్సు తయారు చేయించి దేశంలోని అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం జగ్గంపేట విష్ణాలయంలో వెండి ధనస్సుకు పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఇప్పుడు వెండి ధనస్సు తయారు చేయించి దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పూజలు చేయించి వచ్చే సంవత్సరానికి అయోధ్య రామానికి సమర్పించే ఉద్దేశంతో ఉన్నట్లు వెల్లడించారు. అయోధ్యకు తెలుగువారు ఎవరొచ్చినా నిత్య స్నాన ప్రసాదం ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. అనంతరం శ్రీనివాస శాస్త్రిని ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షుడు కొత్త కొండబాబు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. వచ్చే సంవత్సరం కోదండ రాముడు ప్రతిష్ట ఆ టైంకి ఇది అక్కడ చేస్తాం. నాకు అయోధ్య భాగ్యనగర్ సీతారామ సేవ ఫౌండేషన్ అని ఒకటి పెట్టి దాంతో నిత్యం అన్నదానం చేస్తున్నాను. అంటే అన్నదానం అని కూడా అన్నప్రసాదం ఇస్తున్నాను. ఎందుకంటే మన భోజనం దొరకదు. నేను లడ్డు పంచుతుంటే రోజు భోజనాలు అందరూ అడిగేవాళ్ళు నన్ను వచ్చాక, కానీ బాగా రెస్పాన్స్ ఉంది. అందరూ చక్కగా భోజనం చేస్తున్నారు. ఇప్పుడే చూపిస్తాయి. ఈరోజు కూడా సంతోషంగా ఇవ్వచ్చు. ఏమైనా మీరు ఇస్తే ఇంకో 10 మంది భోజనం. అంటే ముందుగా ఒక 2-3 గంటల ముందు చెప్తే భోజనం రెడీ చేసి పెట్టాలి. స్థలం కూడా తీసుకున్నాను. అక్కడ పెద్ద గుడి కడుతున్నాను. అంటే గుడి ఉంది కదా, ఇంకో గుడి ఏంటంటారేమో. నేను కట్టేది ఏంటంటే రాముల వారి వంశవృక్షం అంతా పెడతాను. సీతమ్మ వారి వంశం, రాముల వారి సూర్యవంశం, చంద్రవంశం మొత్తం 110 విగ్రహాలు చేయిస్తున్నాం. మహాబలిపురం వారు మొత్తం హిస్టరీ అంతా పెడదామని. బ్రహ్మ దగ్గర నుంచి లవకుశుల వరకు మొత్తం రాముల వారి వంశం, ఇక్షాకుడు, భగీరథుడు అందరు విగ్రహాలు పెట్టి చేయిస్తున్నాను. చేయించి ఒక మంచి ముందు తరాల వాళ్ళకి అందరికీ రాముల వారు వంశవృక్షం తెలియాలని చెప్పి చేస్తున్నాను. మనం వెళ్ళి ఆ విగ్రహం ముందు నుంచి ఉంటే అదే చెప్తుంది మనకి డిజిటల్ ఇమేజ్. ఇప్పుడు భగీరథుడు ముందు నుంచి ఉంటే ఆ భగీరథుడు ఏంటి, ఆయన ప్రత్యేకత ఏంటి అనేది అన్ని భాషల్లో 18. జై శ్రీరామ్. నా పేరు చల్లా శ్రీనివాస శాస్త్రి. నేను హైదరాబాద్లో ఉండేవాడిని ఇంతకుముందు. ఇప్పుడు 6 సంవత్సరాలు అయోధ్యలోనే ఉంటున్నాను. అక్కడ శంకుస్థాపనలో 5 వెండిట్లు ఇచ్చాను. తర్వాత బంగారు పాదుకులు, వెండి పాదుకులు తయారు చేసి స్వామివారికి సమర్పించాను ప్రతిష్టాపన. ఇప్పుడు ధనుసు చేయించి మొత్తం దేశవ్యాప్తంగా తిప్పి అన్ని దేవాలయాల్లో పూజలు చేయించి వచ్చే సంవత్సరానికి రాముల వారికి సమర్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ జగ్గంపేట రావడం జరిగింది. అయోధ్య మన తెలుగువాడు ఎవరు వచ్చినా కానీ అన్నప్రసాదం, నిత్యం అన్నప్రసాదం ఇస్తున్నాం అయోధ్యలో. అది ఎవరు వచ్చినా కానీ ముందుగా ఫోన్ చేస్తే 3 గంటల ముందు రెడీ చేసి తయారు చేసి ఇవ్వడానికి అవకాశం ఉంది. అందుకని వినియోగించుకోగలరని నా మాట. జై శ్రీరామ్. జై శ్రీరామ్.